కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమలకు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని భక్తులు కోరుకుంటారు. ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సాక్షాత్కార రూపాన్ని కళ్లారా చూసి భక్తులు తన్మయత్వం పొందుతారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు అక్కడ పంపిణీ చేసే అన్నప్రసాదాన్ని స్వీకరించకుండా తిరిగి వెళ్లరు. తిరుమలకు వచ్చే భక్తులు ఆకలితో ఉండకూడదు అన్న సంకల్పంతో టీటీడీ నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తిరుమలలో స్వామివారి అన్నప్రసాదానికి ప్రత్యేక రుచి ఉంటుంది. అది స్వామివారి మహిమో స్థల ప్రభావమో తెలియదు కానీ అన్నప్రసాదం తిన్నవారు అమృతంలా ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తుంటారు. అయితే కొన్నాళ్లుగా తిరుమలలో అన్నప్రసాదంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఉడికి ఉడకని అన్నం, రుచి లేని కూరలు, సాంబారు వడ్డిస్తున్నారంటూ భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా మంది అక్కడి భోజనాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో టీటీడీ పరువు పోయింది. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చి రాగానే టీటీడీ ఈవోను మార్చేసింది. ధర్మారెడ్డిని సెలవుపై పంపి సీనియర్ ఐఏఎస్ శ్యామలారావును ఈవోగా నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీటీడీని ప్రక్షాళన చేసే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి అన్న ప్రసాదాన్ని మరింత రుచికరంగా, నాణ్యంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో సౌత్ ఇండియా చెఫ్లు, పాకశాస్త్ర నిపుణులతో టీటీడీ ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదాన్ని మరింత రుచిగా, పరిశుభ్రంగా అందించేందుకు తిరుమల అన్న ప్రసాదం తయారీ విధానాన్ని ఆధునీకరించాలని చెఫ్లు, నిపుణులతో కూడిన కమిటీ టీటీడీని సూచించింది. అందుకు ముందు తడిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించిన కమిటీ సభ్యులు అన్న ప్రసాదాల నిల్వ, వడ్డన, శుభ్రపరచడాన్ని పరిశీలించారు. అనంతరం టీటీడీ ఈవోకు పలు సూచనలు చేశారు. అన్న ప్రసాదం రుచి, నాణ్యతను మెరుగుపరిచేందుకు వంటశాలలను ఆధునీకరించాలని టీటీడీకి పాకశాస్త్ర నిపుణుల కమిటీ సూచించింది. ప్రతిరోజు 1,00,000 మందికి ఆకలి తీరుస్తున్న వెంగమాంబ అన్నప్రసాదం పనితీరును అభినందించిన కమిటీ సభ్యులు పెరుగుతున్న భక్తుల సంఖ్య దృష్ట్యా కొన్ని సూచనలు చేశారు. వంటశాలలను ఆధునీకరించడంతో సహా సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. ఇన్ హౌస్ ల్యాబ్లను ఏర్పాటు చేసి అన్న ప్రసాదాన్ని తనిఖీ చేస్తున్నారని సూచించారు. అలాగే ఆహార పదార్థాల పరిశుభ్రత, వ్యర్థ పదార్థాల నిర్వహణ, పరికరాల యాంత్రీకరణపైన టీటీడీకి పలు సూచనలు చేశారు. ప్రతి 3 నెలలకొకసారి ఫుడ్ అనలిస్టుల సలహాలు తీసుకోవడం ద్వారా శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించొచ్చని టీటీడీకి నిపుణుల కమిటీ సూచించింది. ఈ సలహాలను స్వీకరించిన టీటీడీ ఈవో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పక్కా ప్రణాళికను రూపొందించి అన్న ప్రసాద కార్యకలాపాలపై త్వరలో మరోసారి సమావేశం నిర్వహిస్తామని ఈవో శ్యామలారావు తెలిపారు.